హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సో ఒకవైపు బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఇవాళ మాకే ప్రజలు మా సైడే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది అధికార పార్టీ సైడే ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది మరి వాస్తవం ఎంత సర్వేలు కూడా ఒక సైడ్ బీఆర్ఎస్ ఇంకో సైడ్ కాంగ్రెస్ సైడ్ చూపించడం జరుగుతుంది సో మరి వాస్తవాలు ఏంది అని మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే 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 నాకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది జనరల్గా ఒక నియోజకవర్గం అనేసరికి మామూలుగా కామన్ ఎలక్షన్స్ అయితే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ చర్చ జరుగుతుంది కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఇవాళ ఎవరు గెలవబోతున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు 50,000 ఓట్ల మెజార్టీ తక్కువ కాకుండా గెలవబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ చర్చ అంతా కూడా నవీన్ యాదవ్ గారికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పట్టు ఉండడం గతంలో వారు 2 సార్లు పోటీ చేయడం అది జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ నడిబొడ్డున ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో కంటోన్మెంట్లో కూడా బై ఎలక్షన్ జరిగింది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2023 తర్వాత ఇది 2వ ఎలక్షన్ ఇది బై ఎలక్షన్ సమయం కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి మనం చూస్తాం తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ తెలంగాణలో కావచ్చు సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది మల్కాయి పార్లమెంట్లో థర్డ్ పోయింది చేవేళ్ళ పార్లమెంట్లో థర్డ్ పోయింది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏదైతే బై ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో వస్తుంది అది అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయి కాంగ్రెస్ పార్టీ 89,000 ఓట్లు వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ఉన్నది మన ఎంపీ ఎలక్షన్ 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో 23లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది అజారుద్దీన్ గారు 16,000 ఓట్ల తోటి ఓడిపోయిన పరిస్థితి ఆ రోజు పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు ఎందుకంటే అప్పుడు నవీన్ యాదవ్ గారు అప్పుడే కాంగ్రెస్ పార్టీ రావడం తర్వాత అజారుద్దీన్ గారు టికెట్ ఇవ్వడం అజారుద్దీన్ గారు గెలుపు కోసం వారు పనిచేశారు నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఇప్పుడు బై ఎలక్షన్లో వచ్చిన బై ఎలక్షన్లో భాగంగా నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చారు అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ మంత్రి చేసిన పరిస్థితి అంటే అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రిని చేశారు కేవలం జూబ్లీహిల్స్ ఓట్ల కోసమే ఇవాళ మంత్రి పదవిని ఇవ్వడం తప్ప మైనార్టీల మీద ప్రేమ కాదు లేకపోతే ఇంకోటి కాదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు ప్రతి అవకాశాన్ని రాజకీయ కోణంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసే ప్రయత్నం వారు చేస్తారు అజారుద్దీన్ గారు ఒక మైనార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ చూడడం లేదు ఈ దేశం కోసం మువ్వన్నెల జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన వ్యక్తి అజారుద్దీన్ గారు అదే కాకుండా ఇండియన్ క్రికెట్కు కెప్టెన్గా వ్యవహరించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షులుగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు వారు 2009లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీకి గెలిచారు తర్వాత 14 ఎలక్షన్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు 18లో టికెట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఈయనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వారి మీద గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా కోర్టులలో కేసులు ఎక్కడ నిలబడలే నిరాధారం అని చెప్పి చాలా స్పష్టంగా తేలిపోయింది అజారుద్దీన్ గారిని ఈ దేశ మువ్వన్నెల జెండాను ప్రపంచవ్యాప్తంగా రిప్రజెంట్ వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తికి మైనార్టీ ముస్లింని ఆపాదించడం కరెక్ట్ కాదు ఈ దేశం కోసం సేవ చేసిన వ్యక్తి కాబట్టి సమయం సందర్భం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైనా కూడా మాది పత్తు రాజకీయ పార్టీ మన స్వచ్ఛంద సంస్థన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి పరిస్థితుల ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాం కదా భారతీయ జనతా రాజస్థాన్లో బై ఎలక్షన్లో వచ్చిన క్యాండిడేట్కే వాళ్ళు మంత్రి పదవి ఇచ్చారు మేము ఇక్కడ క్యాండిడేట్ కూడా ఇవ్వలే మేము సమయం వచ్చింది మైనార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇవ్వాలి అజారుద్దీన్ గారికి 23లో అవకాశం ఇచ్చినాం 24కి వచ్చేసరికి నవీన్ యాదవ్ గారికి మాట ఇచ్చినాం కాబట్టి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినాం వారు ఎమ్మెల్సీ ఇద్దాం ఎమ్మెల్సీ ఇచ్చే క్రమంలో పార్టీ పరిస్థితుల బట్టి మైనార్టీ రాష్ట్రంలో లేడు అదే కాకుండా క్యాబినెట్లో ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దానికి ఉలికిపడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వాళ్ళ లేదో మొత్తం మైనార్టీలు ఒలగబెట్టినట్టు చెప్పే ప్రయత్నం వాళ్ళు ముందుకు పోతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 50,000 ఓట్ల మెజారిటీ తక్కువ కూడా గెలవబోతుంది కాబట్టి రౌడీ అనే ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తున్నారు దానికి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకు నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న వ్యక్తి 2014లో పోటీ చేస్తే ఎంఐఎం నుంచి సెకండ్ వచ్చాడు 18లో ఇండిపెండెంట్ చేస్తే దాదాపు 18,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి 23లో మేము టికెట్ వేయలే కానీ 18 తర్వాత వాళ్ళు ఏ పార్టీలో పోకుండా ఇండిపెండెంట్ ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది దానికి రాజకీయం చేసే ప్రయత్నం అదే కాకుండా కేశవ్ గారు ఏదైతే చిన్న యాదవ్ గారు 2002లోనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుని మేయర్ అభ్యర్థి అనౌన్స్ చేశారు
అప్పుడు చిన్న శీర్షణ యాదవ్ గారు రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గుర్తురాలే. లేదు బీఆర్ఎస్ పార్టీకి ప్రచార రథం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చిన్న శీర్షణ యాదవ్ గారు రౌడీ అని గుర్తు రాలేదు. అదే కల్వకుంట్ల కవిత గారి పెళ్లికి చిన్న శీర్షణ యాదవ్ గారు పైసలు ఇచ్చినప్పుడు మాత్రం చిన్న శీర్షణ యాదవ్ రౌడీ అని గుర్తు రాలే. ఆయనతో మందు తాగినప్పుడు కావచ్చు, ఆయనతో ఉన్నప్పుడు కావచ్చు, వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు కావచ్చు, పార్టీ కోసం రకరకాల సేవలు చెప్పుకున్నప్పుడు మాత్రం రౌడీ అని గుర్తురాలి. ఇప్పుడు చిన్న శీర్షణ యాదవ్ గారు రౌడీ, నవీన్ యాదవ్ గారు రౌడీ అని చెప్పి ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అంటే నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ ఉందా? ఎక్కడి రౌడీ సీటు ఎవరి కాడు ఉంది. 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న చిన్న శీర్షణ యాదవ్ గారి మీద చిన్న కేసు కూడా కాలేదు. సరే గతంలో పాత కేసులు ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక వారి మీద కేసులు ఉన్నాయి. పాత కేసులు ఉంటే దాన్ని రౌడీని ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తూ ఉందంటే సునాయాసంగా నవీన్ యాదవ్ గారు గెలవబోతుండు, మంచి మెజార్టీ రాబోతా ఉంది. ఈ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రస్థానం కాబోతా ఉంది. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ చేసి ప్రయత్నం చేశారని, కాలువ విషయంలో అవినీతి చేసినని, టెలిఫోన్ ట్యాపింగ్కు హరీష్ రావు, సంతోష్ రావు గారు పాల్పడరని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ రావు గారు అవినీతి చేసినని, ఇసుక మాఫియా చేసిందని, యూట్యూబ్ ఛానల్ రామన్న చూస్తాడు, శాటిలైట్ ఛానల్ హరీష్ రావు చూస్తున్నారని, రకరకాల క్వశ్చన్స్ అని కూడా మిగిలే ఉన్నాయి. సోషల్ జస్టిస్ చేయలేదని, అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని చెప్పి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ గారు వారి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వారేమంటున్నారు, కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గతంలో పనిచేసిండు, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ కూడా పనిచేస్తుండ్రు. గతంలో ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది కాబట్టి డమ్మెడిని పెట్టిర్రు, లేటుగా పెట్టిర్రు అని చెప్పేసి వారు మాట్లాడారు. ఆ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉంటేనేమో బీఆర్ఎస్ పార్టీ, ఢిల్లీకి పోతేనేమో బీజేపీ వచ్చిందని చెప్పేసి కూడా ప్రచారంలో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారత్ జనతా పార్టీగా మారిపోయింది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి భారత్ జనతా పార్టీగా మారిపోయి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది, ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, మహబూబ్నగర్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది, ఎమ్మెల్సీ సంబంధించి అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ కరీంనగర్ జరిగింది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడంతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 3 పార్టీల మధ్య పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తూ ఉంది. వాళ్ళు ఏంటంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ ఉంది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈరోజు గుంటూ 0. 7 స్థానాల్లో డిపాయిడ్ పోయింది. 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చింది, మహబాద్ అండ్ ఖమ్మం. 37% ఓటు బ్యాంకు 17%కి పరిమితమైంది. కంటోన్మెంట్లో 3rd పోయింది, సికింద్రాబాద్ పార్లమెంట్లో 3rd, చేవేల పార్లమెంట్లో 3rd. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సూసైడ్ అటెంప్ట్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. రేపు బై ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో 5 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతూ 500 రోజులలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఒకటి కాదు. ఈ 500 రోజుల తర్వాత జరిగేది ఏంటంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండడు, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కొనసాగడు, కేటీఆర్ గారు అధ్యక్ష చేసేసి ఆయన రెస్ట్ తీసుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు ఉండే పరిస్థితి లేదు. ఆఫ్టర్ జూబ్లీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారే అవకాశం ఉంది. ఏ నాయకుడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో అర్థం కాక రౌడీ అని ముద్రేసి పబ్బం కడుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతాయి. ఎన్ని రౌడీ అని ముద్రలు వేసినా, నువ్వు ఏం చేసినా ఖచ్చితంగా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు. అయితే ప్రజల్లోని అయితే బీఆర్ఎస్ వాళ్ళు క్లియర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీరు 6 గ్యారంటీలు అమలు చేసిరని ఓట్లు అడుగుతున్నారా, లేకపోతే హైడ్రా తెచ్చి పేదల ఇల్లు గులగొట్టినందుకు ఓట్లు అడుగుతున్నారా, మీరు ఏ ఫేస్ పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, మీకు అసలు ఓట్లు అడగడానికి అర్హతనే లేదని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఏం చెప్పి మేము జూబ్లీస్లో మీకు 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చాం. మాగడ్డు గోపినాథ్ గారు 2014లో టీడీపీ ఎమ్మెల్యే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారు. 2018లో ఎమ్మెల్యే, తర్వాత 23లో ఎమ్మెల్యే. 10 సంవత్సరాల కాలం అవకాశం జూబ్లీస్ చేసింది బీఆర్ఎస్ పార్టీ శూన్యం. మీ కాడ చెప్తాను కూడా మీకు ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు 2019లో ఎంపీ గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కోలు మంత్రిగా, టూరిజం మంత్రిగా, మైనింగ్ మంత్రి కొనసాగుతా ఉన్నాడు, కల్చరల్ మంత్రి కూడా చేసిండు. సికింద్రాబాద్ పార్లమెంట్ చేసింది శూన్యం, జూబ్లీస్ చేసింది ఏమీ లేదు. కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ గారు చాలా సుదీర్ఘకాలం నుంచి అక్కడ వాళ్ళు ప్రజాసేవలో ఉన్నారు. వారు 2 సార్లు పోటీసి ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్డు వర్క్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, వాటర్ సంబంధించిన కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి వర్కులు జరుగుతూ ఉంది. 333 కోట్ల 52 లక్షలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేసీఆర్ గారు తీసుకున్న పథకాలు, సమైక్య రాష్ట్ర పథకాలు కాకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సన్న బియ్యం ద్వారా ప్రతి ఇంటికి 60,000 కుటుంబాలకి 6 కిలోల చొప్పున ఇస్తే ప్రతి ఇంటికి కావచ్చు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ 60,000 కుటుంబాలకు అంతా ఉంది. 500 గ్యాస్ సిలిండర్లు 500 కుటుంబాలు, 60,000 కుటుంబాలకు అంతా ఉంది.
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక మహిళకు నెలకు 1500 నుంచి 2500 మొత్తం మేము ఇప్పటివరకు 88,000 రూపాయలు 60,000 కుటుంబాలకు మేలు చేసింది. దాని ద్వారా 333 కోట్ల 52 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 200 కోట్లు అంటే 533 కోట్ల రూపాయలు మీరు 2 సంవత్సరాలు ఖర్చు పెడితే మీరు 10 సంవత్సరాలు ఎన్ని ఖర్చు పెట్టాలి? మరి 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఎక్కడ పెట్టారు? ఏం పెట్టలే. జూబ్లీస్లో మాగంటి గోపీనాథ్ గారు రౌడీ రాజకీయం చేసిండు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, అదే చెప్తున్నాం కదా, కేసులు పెట్టుడు, ఎవరైనా చెప్పు కేసులు పెట్టుడు, ఇల్లు ఊలగొట్టుడు, తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసాడు. మాగంటి గోపీనాథ్ గారు చేసిందే అది, వారికి డెవలప్మెంట్ చేసింది శూన్యం. అక్కడ వారు చేసింది రౌడీ రాజకీయం. కాబట్టి ఆ రౌడీ రాజకీయం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో, నవీన్ యాదవ్ గారికి రౌడీ ముద్ర వేస్తే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తగ్గియొచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో రౌడీ అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం వారు చేస్తాం. మేము మా 4 పథకాలే కాకుండా మేము 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. తెలంగాణ 25 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఒక్క సంవత్సరంలోనే 2 సంవత్సరాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 25 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఇది కాకుండా ఆరోగ్యశ్రీకి 12 కోట్ల పెండింగ్ ఉంటే ఇచ్చినాం. తర్వాత సర్పంచ్ నిధులు పెండింగ్ ఉంటాయి అవి ఇచ్చినాం. 1,20,000 కోట్ల రూపాయలు పోతూ కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్ పెట్టిపోతే ఒక్కోటి పరిష్కరించే ప్రయత్నం ముందు పోతా ఉన్నాం. ఒకనాడు హైదరాబాద్ మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఇవాళ మెట్రో 9వ స్థానం దిగజారింది. అంటే మీ ఆయనలో మెట్రో అసలు కనీసం 1 కిలోమీటర్ కూడా పెంచలేదు మీరు. దాదాగా మెట్రోను విస్తరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాం. 2 ఫేజ్లలో, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ విస్తరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. డ్రై పోర్టు కావచ్చు, RRR కావచ్చు, 4 సీట్ కావచ్చు, మూసిని పునరుజ్జీవించే కార్యక్రమం కావచ్చు, హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాం. మేము 600 చెరువులు ఉన్నటువంటి 2014 ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 34 చెరువులు మొత్తం 100కు 100% కబ్జాలకు గురైపోయింది. పాక్షికంగా 25% చెరువులు కబ్జాలకు గురైనాయి. కాబట్టి ఈ చెరువులను రాక్స్ ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు 1,00,000 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. మన వరదల సమయంలో మరి ఎవరు పనిచేసారు? హైడ్రా పనిచేసింది. కాబట్టి హైదరాబాద్లో వరదలని కూడా నుంచి ప్రజలు రక్షించింది హైడ్రా ఉండాలని చెప్పి ప్రశంసలు అంతా ఉన్నాయి. దాని పేరు మీద రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రా పెట్టాలని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా కోరుతా ఉన్న పరిస్థితి. కాబట్టి హైడ్రా ద్వారా భవిష్యత్తులో ఇంకా చాలా హైడ్రా చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. దాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ధైర్యంతో తీసుకొచ్చిన ఒక నిర్ణయాన్ని దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయాలి. ఎక్కడ కూడా పేద వర్గాలకు సంబంధించిన భూములు కానీ ఇల్లు కానీ ఎక్కడ కూల్చాలి. హైడ్రా పెట్టుకున్న నిబంధనే అది. ఎక్కడైతే హైడ్రా ఏర్పడిన నాటికి ఏదైతే బఫర్ జోన్లో ఏదైతే హౌసింగ్ సంబంధించిన ఇల్లు ఉంటే ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తుంటే దాన్ని మాత్రం డిస్టర్బ్ చేశారు. హైడ్రా ఏర్పడిన తర్వాత కమర్షియల్ కానీ రెసిడెంట్ కానీ ఇక్కడ కూడా కొత్త స్ట్రక్చర్ రాకుండా కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తూ ఉంది. హైడ్రా సదుద్దేశంతో ఒక మంచి పనిచేసే క్రమంలో ఏదైనా చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు కాక అలా అని చెప్పి మొత్తం హైడ్రా 100% కరెక్ట్ చేస్తుందని చెప్పి కూడా మేము మాట్లాడుతాం. ఏదో చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటుంది కానీ రెక్టిఫై చేసే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతా ఉంది. హైదరాబాద్ రాక్స్, లేక్స్, ప్రభుత్వ భూములు, పార్కులు కాపాడే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రశంసలు అంతా ఉన్నాయి. దానిలో భాగంగా హైడ్రా ద్వారా హైదరాబాద్ ప్రజలకు ఉపయోగకరం ఉందని చెప్పేసి వాళ్ళే ఆరాధించి స్వాగతిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఓకే, అయితే చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి, విద్యావంతులు రావాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఇవాళ ఇప్పుడు జూబ్లీస్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను తీసుకుంటే నవీన్ యాదవ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అదే మాగంటి సునీత గారి విషయానికి వస్తే ఆమె 6th ఫెయిల్, తర్వాత దీపక్ రెడ్డి విషయానికి వస్తే ఇంటర్ కంప్లీటెడ్. సో వీళ్ళ విషయానికి వస్తే వాళ్ళు అంతో ఎంతో చదువుకున్నటువంటి విద్యావంతుడు నవీన్ యాదవ్. కానీ ఈ విద్యావంతుడు అని చెప్పేసి ప్రజలలోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి అభిప్రాయం. సోషల్ మీడియా నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటే వాళ్ళు మన జరిగిన ఎంపీ ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచేది. సోషల్ మీడియాలో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ పార్టీ దగ్గర విపరీతంగా దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 1,515 కోట్లు ఉన్నాయి. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఒక్క సంవత్సరంలో 518 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వచ్చిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మొన్న అధికారం పోయిన తర్వాత 18 కోట్లు వచ్చింది. మరి అప్పుడు 500 కోట్లు ఇచ్చారు, 18 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు చాలామంది మేలు చేసారు కాబట్టి వాళ్ళంతా మీకు పైసలు ఇచ్చారు. అంటే మీరు అవినీతికి లెట్టలా పాల్పడడం చాలా స్పష్టంగా కనపడుతుంది. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు ఉన్నాయి. జాతీయ స్థాయి అకౌంట్లో మా పార్టీలో 900 కోట్లు, మీ పార్టీలో 9 సంవత్సరాల కాలంలో 15 కోట్లు, భారతీయ జనతా పార్టీ అకౌంట్లో 9,000 కోట్లు ఉన్నాయి. వాళ్ళు 11వ సంవత్సరం నరేంద్ర మోడీ గారు, అంతకుముందు వాజ్పేయి గారు, వాళ్ళు కూడా లిటరల్గా మా అంటే ఒక 15-16 సంవత్సరాల అధికారంలో వాళ్ళ అకౌంట్లో 9,000 కోట్లు ఉన్నాయి. వీళ్ళ అకౌంట్లో 15,000, మా అకౌంట్లో మాత్రం 900 కోట్లు. మరి ఎవరు అవినీతి చేసిరు, ఎవరు అవినీతి చేయలేదు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. అదే కాకుండా ఇక్కడ మాగంటి సునీతనో లేకపోతే లంకల దీపక్ రెడ్డికో మా అభ్యర్థికి పోలికనే లేదు. మా అభ్యర్థి సింగిల్ హ్యాండ్ గారు కేటీఆర్ గారు నోరు ధరిస్తే నవీన్ యాదవ్ మాట్లాడుతాం, మేము మాట్లాడుతున్నాం. సునీతనో
లేకపోతే లంకలు దీపారు మేము మాట్లాడుతున్నాం. వాళ్ళ పేర్లే తీసలేం మేము. ఏదో కిషన్ రెడ్డి లేకపోతే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నాం. ఇక్కడ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాం. మాకంటే సునీత గారి గురించి గోపీనాథ్ గురించి మేము మాట్లాడతలేం కదా. అంటే బలమైన అభ్యర్థి ఎవరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. చదువుకున్న వ్యక్తి ఎవరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రజల మధ్య సేవ చేసిన వ్యక్తి ఎవరనేది ప్రజలకు అర్థమైంది. అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు డమ్మీ క్యాండిడేట్లు వాళ్ళది మొత్తం పార్టీ మీద వేసుకొని ప్రచారం చేయండి. మాది పార్టీ కాదు కదా. నవీన్ యాదవ్ గారే ఒక శక్తివంతమైన నాయకుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి తండోపతండోప ప్రచారానికి వచ్చినప్పుడు సుధిరెడ్డి రౌడీ అని చెప్పి రౌడీలు అంతర్ రాష్ట్రాలకు సంబంధించిన రౌడీలు క్రిమినల్స్ వచ్చారని చెప్పేసి సుధిరెడ్డి మాట్లాడారు. ఇక సుధిరెడ్డి మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీస్లో ఏం చేసిండో ఇక్కడ ఎలిమినాలో వారు అదే చేస్తారు కదా. వారు ఆయనలో కనీసం ఒక కార్పొరేటర్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అదే చెప్తున్నాం కదా, ఒకప్పుడు మా పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ విను ఒక్క కార్పొరేటర్ గెలిచిందా? ఒక్క వ్యక్తిని ఎప్పుడైనా గెలిపిస్తారా? పక్క పార్టీ వాళ్ళు గెలుసు తప్ప ఆ పార్టీలు ఎప్పుడు గెలవద్దని సుధిరెడ్డి కోరుకుంటాడు. ఆయన అంతే, ఎవరైనా మంచిగా మాట్లాడి ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు, తర్వాత లేకపోతే ఇల్లు కూడా కొట్టించుడు, రౌడీ షీట్ ఓపెన్ చేయించుడు. ఎప్పుడు రాజకీయ కోణంలో సుధిరెడ్డి ప్రసంగాలు ఉంటే రాజకీయ కోణంలో సుధిరెడ్డి ఆలోచిస్తుంది. ఇక అట్లాంటి సుధిరెడ్డి కూడా నవీన్ యాదవ్ గురించి మాట్లాడితే అర్థమైంది. ఇప్పుడు అర్థమయ్యే మౌనం వహిస్తుంది. రేపు జూబ్లీస్ ఎలక్షన్లో తర్వాత మళ్ళీ ఎలిమినరీ ఎలక్షన్స్ ఎప్పుడైనా వస్తాయి కదా, వచ్చినప్పుడు ఆయన కూడా బీసీ యాదవ్ సమాధానం చెప్తాను మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్పందించిన తర్వాత సుధిరెడ్డి ఏకంగా మౌనం వహిస్తూ ఇప్పుడు అసలు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇంకో వైపు ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని కాల్చిపడేస్తా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు ఇక్కడి నుంచి ఉండొద్దు అని చెప్పేసి అధికార పార్టీని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు కూడా బెదిరించి ఏకంగా రథాన్ని దగ్ధం చేయించారు. మొన్న కూడా అదే ఇష్యూ. ఆ ఇష్యూ సంబంధించి ఏంటంటే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ రథాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించి రథం దగ్ధం చేస్తా అన్నప్పుడే నవీన్ యాదవ్ గారు స్పందించి నేను లోకల్, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాన్ లోకల్ నుంచి వచ్చింది, మా లోకల్లో ఉన్న మా క్యాడర్ని కావచ్చు, మా నాయకులు కావచ్చు, మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తావా, మేము తెలుసుకుంటే జూబ్లీస్లో ఉండవు, మీరు కాదు మీ నాయకుడు కేటీఆర్ గారు ఉండని చెప్పేసి మాట్లాడి దాన్ని సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలుస్తుండు. 50,000 ఓట్ల మెజార్టీ తక్కువ గెలుస్తుండు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం, 6 సంవత్సరాలు కిషన్ రెడ్డికి భారతీయ జనతా అవకాశం ఇచ్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలే. నవీన్ యాదవ్ గారు లాంటి యంగ్స్టర్ వస్తే ప్రాంతం డెవలప్మెంట్ అయితే వాళ్ళు భావిస్తున్నారు. దానిలో భాగంగా నవీన్ గారికి వచ్చి ఆదరణ చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తే ఎన్ని బదనాం చేసినా మీరు ఏం చేసినా నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు ఆపలేరు. కేటీఆర్ కాదు, కేసీఆర్ వచ్చినా ఆపలేరు. ఎందుకంటే కేసీఆర్ ఏమో ఎర్రవెల్లి పాములో ఉండి ఆయన జూబ్లీస్ ఎలక్షన్ మానిటరింగ్ చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి పక్కనే జూబ్లీస్ ఆనుకుని అది ఖైరతాబాద్ వస్తుంది. టెక్నికల్గా ఖైరతాబాద్ వచ్చినప్పటికీ పొద్దున్నేసు జూబ్లీనే తిరుగుతున్నాడు. తిరుగుతూ నవీన్ యాదవ్ గారు గెలిపేయండి, కాంగ్రెస్ పార్టీగా మేము చూసుకుంటాం, మొత్తం భుజాల మీద తీసుకుని జూబ్లీస్ డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం, మెట్రోని మేమే తెచ్చినాం, మెట్రోని విస్తరించలేదు అన్నాడు. 2వ ఉన్న స్థానం ఉన్న మెట్రో 9వ స్థానం పడిపోయింది. హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20% మాత్రం ఉంది. 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది, ఆ నగరం అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయితే చెప్పి ప్రభుత్వం భావిస్తూ మెట్రోను ఆర్టీసీని తర్వాత ఎంఎంటీఎస్ అనుసంధానం చేయాలి, RRR తీసుకురావాలి, RRR రైల్వే రింగ్ తీసుకురావాలి, డ్రైపోర్ట్ తీసుకురావాలి, ఎక్స్ప్రెస్ హైవే తీసుకొచ్చి అమరావతి అదేవిధంగా బందర్ పోర్టుకు లింకు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని మేము పోతుంటే విజన్ లేకుండా 10 సంవత్సరాలుగా ఏమన్నా ఎఫ్టీలు ఏంది, మీరు వేసేది ఎఫ్టీలు, మీరు వేసే ఫ్లైఓవర్లు ఏంది. అందుకే హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది కాబట్టి 23 ఎలక్షన్లో మోసం జరిగింది. 24 ఎలక్షన్ మేలుకొని బీఆర్ఎస్ పార్టీ గుండు 0 ఎంపీ ఎలక్షన్లో రేపు ఫలితం కూడా అదే పునరావృతంగా అవుతాం. మీరేమో 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని మీరు చెప్పడం జరుగుతుంది. కానీ కేకే సర్వే క్లియర్గా ఇవాళ 48% బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది, దాదాపు చాలా ఒక 30,000 మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎట్లా కేకే సర్వేలో ఆ 7 డివిజన్లు ఉంటే 6 డివిజన్లు సర్వే చేసిన ఆయన సర్వేలే తప్పు ఉంది. 7 డివిజన్లలో ఇంకో డివిజన్లో 30,000 ఓట్లు ఇవ్వాలి, మరి అది చూపించలే. సెకండ్ వస్తాక ఆయన ఏదో 4 రోజుల కింద చేశాను. అప్పుడు మా అభ్యర్థి కూడా మేము ఇంక అనౌన్స్ చేయలే, మా అభ్యర్థి ఎవరైనా కూడా ఎవరికి అనౌన్స్ కాలే. మా అభ్యర్థి అనౌన్స్ చేయకముందు మీరు చేసిన సర్వే వేరు, అభ్యర్థి అనౌన్స్ అయింది నవీన్ యాదవ్ గారికి ముందు వేరు, నవీన్ యాదవ్ అనౌన్స్ చేసిన తర్వాత వేరు కదా. అదే కాకుండా మేము ప్రచారం స్టార్ట్ చేసిందే మాది ఒక 10 రోజులు వారం రోజులు అవుతుంది మేము స్టార్ట్ చేసి. అంతకుముందు అంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆడావిడి వాళ్ళది సినిమా అంతా చూపించారు. మా సినిమా స్టార్ట్ అయింది వారం రోజులు అయింది కదా, వారం రోజులు అయిన తర్వాత ఇప్పుడు సర్వే చేస్తే తెలిసిపోయేది. అదే కాకుండా ఆయన చెప్పిన సర్వేలో కూడా మేము శ్రీనగర్ కాలనీ ఒకటి, తర్వాత రహమత్ నగర్ మేము కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఉన్నది, యూసుఫ్గూడలో 5% మైనస్ ఉందని చెప్పిన ఆయన దాంట్లోనే
5% ఉన్నదాన్ని ఎట్టైనా యూసుఫ్ కూడా అంటే నవీన్ యాదవ్ గారి వాళ్ళ లోకల్ అది దాన్ని ఎట్టైనా మేము ఎట్టైనా 5% మైనస్ని దాదాపు 10-15% ప్లస్కి వెళ్ళిపోతాం. మీరు ఇచ్చిన దానిలో రహమత్ నగర్ ఉంది, శ్రీనగర్ కాలనీ ఉంది. ఈ రెండు అది 3 కలిపితే మీరు ఇచ్చిన 6 డివిజన్లో 3 అంటే మరి మేము గెలిచినట్టే కదా. అదే కాకుండా మీరు ఎక్కడికి 3 అది ఇంకా సీల్మనే స్టార్ట్ కాలేదు. సోమాజిగూడ డివిజన్ మాదేనా, అది ఖైరతాబాద్ సగం వస్తుంది, జూబ్లీ సగం వస్తుంది. ఈ చాణక్య సర్వే కూడా ఇవాళ బీఆర్ఎస్ సైడే పాజిటివ్ చెప్పడం జరిగింది. సో 2-3 డివిజన్లో చాలా ఫెచ్చింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? వారు కూడా అంతే 20 నెలల రోజుల నుంచి స్టార్ట్ చేసినాం అదే చెప్పి మేము ఆ సినిమా అంతా ఈ వారం రోజులు అయింది మేము సినిమా స్టార్ట్ చేసి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఎట్లుందో తెలుస్తుంది కానీ ముదుగాలు చేసినట్టే తెలుస్తుంది. అదే కాకుండా ఏ సర్వే చేసినా ఇవన్నీ బోగస్ సర్వేలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతుందని చెప్పేసి మీరు ఏదో ప్రాపగండా క్రియేట్ చేసి 2 రోజులు సోషల్ మీడియా తిప్పించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే కేకే సర్వే సంబంధించి అందరికీ తెలుసు స్లాట్లు బుక్ చేసి అది శాటిలైట్ ఛానల్కి సంబంధించి స్లాట్ బుక్ చేసి ఒక్కొక్క ఛానల్కి 20 లక్షల రూపాయలు పంపిరారు. 20 లక్షల రూపాయలు పంపే మరి ఏం అవసరం మీకు 20 లక్షల రూపాయలు పంపాల్సిన అవసరం వచ్చింది? నిజమే కదా. ఇక మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మా మంత్రి గారికి సంబంధించిన ఛానల్ కూడా పంపిరు వాళ్ళకి, మరి ఏం చెప్పాలా. కాబట్టి అందరికి అర్థమైంది నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తుంది. అప్పుడు కూడా అదే 23 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సెలబ్రిటీని పెట్టి పాటలు అది ఇది హంగామా చేసిన. ఏమైంది మరి? మీరు ఓడిపోయారు కదా. మేము 24 స్థానాలు గెలిచినాం. ఎంపీ ఎలక్షన్ అదే అయిపోయింది, సారు కారు 16 అంటే లాస్ట్ 9 పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, అందువల్లనే వాళ్ళు గెలుస్తామని ఊహించుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా చాలా మంది అనడం జరుగుతుంది. మాకు ఇప్పుడు 2023కి ఇప్పుడు తేడా జూబ్లీస్ ఏంటంటే తక్షణమే ఏదైనా ఎంపీ ఎలక్షన్లో మేము 89,000 ఓట్లు వచ్చినాయి. 23 ఎలక్షన్లో 16,000తో ఓడిపోయినాం. అప్పుడు నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్ కాదు, ఇప్పుడు అజారుద్దీన్ ఎమ్మెల్సీ మంత్రిగా ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేము సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాము. చాలా పెద్ద ఎత్తున అక్కడ సంక్షేమ కార్యక్రమాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది, డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ మేము విజన్ ఉంది. అదే అప్పుడు ఎంఐఎం పార్టీ లేదు, ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది. ఎట్లా గెలుస్తారు మీరు? మీకు ఎట్లా గెలుస్తారు అనుకుంటారు మీరు? ఎంఐఎం పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది, ఇప్పుడు ఎవరికి ఇస్తుంది? కాంగ్రెస్కి ఇస్తుంది. అప్పుడు నవీన్ యాదవ్ కాదు అజారుద్దీన్, ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. అజారుద్దీన్ ఎమ్మెల్సీ మంత్రి ఉన్నాడు. తర్వాత సిఎన్ రెడ్డి కార్పొరేటరు టికెట్ అయితే కాంగ్రెస్ పార్టీగా కార్పొరేట్ చైర్మిస్తుందని చెప్పారు. అదొకటి. అక్కడ 6 మంది కార్పొరేటర్లు ఉంటే 2 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 2 ఎంఐఎం ఉన్నారు. తర్వాత 3 కాంగ్రెస్ ముగ్గురు, సోమాజిగూడ కూడా కాంగ్రెస్ పార్టీ 3 ఉన్నారు. అదే కాకుండా 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు ఎప్పుడు పోల్ అవుతాయి. మొన్న ఎంపీ ఎలక్షన్లో మేమే నెంబర్ 1 వచ్చినాం. నెంబర్ 2 భారతీయ జనతా పార్టీ నెంబర్ 3. కాకపోతే ఇక్కడ నెంబర్ 2గా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతాం, నెంబర్ 3గా బీజేపీ ఉండబోతాం. ఎంపీ ఎలక్షన్లకు భిన్నమైన ఫలితం రాబోతాం. బీజేపీకి 28,000 ఓట్లు వచ్చినాయి మొన్న ఏదైతే 23లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో. అది ఆ 25,000 ఓట్లు కూడా వాళ్ళు కాపాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ ఓటు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవుతాం. వాళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీని నమ్ముకోవడం, కిషన్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ పెట్టడం, అదే క్యాండిడేట్ లేట్గా అనౌన్స్ చేయడం, బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ప్రచారాలు అరవిందరాలు దీపక్ రెడ్డి ఆల్రెడీ పోటీ చేసింది కదా, ఆయన డమ్మి క్యాండిడేట్ అని ఎట్లా అంటారు? పోటీ చేసినంత మాత్రాన ఆయన పని చేసింది ఏముంది అక్కడ? ఆయన పోటీ చేసింది పోయిన 2023 తర్వాత. ఇప్పుడే గతంలో ఏ పార్టీ నుంచి వారు పోటీ చేసినప్పుడు కాదు, వాళ్ళకి పెద్ద సింపతి ఉన్నది కాదు, వాళ్ళు లోకల్గా ఉండి చేసింది ఏం లేదు. ఆనాడు గోపీనాథ్ ఉండి ఇప్పుడు గోపీనాథ్ గారు కూడా లేరు. గోపీనాథ్ గారు సినిమా చూసారు, భారతీయ జనతా పార్టీ సినిమా చూసారు, కాంగ్రెస్ పార్టీ సినిమా చూడబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేరు గెలుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్ములా కేసు మీద, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడానికి వస్తుంది తప్ప వాళ్ళని కనీసం ఒక కేసు పెట్టి లోపలేసే పరిస్థితి కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ కేవలం బెదిరించడానికే ఉంది, పనిచేయడానికి లేదు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోతాం. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్పి 24 గంటల్లో మీరు సిబిఐకి ఇవ్వండి, 24 గంటలు అరెస్ట్ చేస్తాం. మేము ఇచ్చి 3 నెలలు ఇది కాళేశ్వరం సంబంధించి. అందులో ఎవరెవరు ముద్దాయి? కేసీఆర్ గారు, హరీష్ రావు, వాళ్ళిద్దరు ముద్దాయి. ఇంతవరకు ఎందుకు మరి మీరు సిబిఐ కేసు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కదా? మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మీ చేతుల్లో మొత్తం పెట్టుకు ఎందుకు చేస్తలేరు అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఒకటి కాబట్టి, 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ అన్ని బిల్లు మద్దతు ఇచ్చింది కాబట్టి, ఎమ్మెల్యే ఎలక్షన్లో భాజపా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఇప్పించింది, ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ గుండుగుతో అమ్ముడుపోయింది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. గవర్నర్ దగ్గర సంబంధించి కార్పొరేషన్ సంబంధించి మేము మాజీ మంత్రి ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ గారు అనుమతి కోరినాం. వారు 3 నెలలైంది ఇప్పుడు అనుమతిస్తలేరు. గవర్నర్ గారు ఏమో నిర్ణయం తీసుకోరు, సిబిఐ ఏమో కేసు పెట్టదు. మరి మీరు ఏమనుకోవాలి? మరి ఇది ఏమని లోపల మీరు కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయదు,
మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీలో భారతీయ జనతా పోటీ చేయదు, వాళ్ళకు 200 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే ఇవన్నీ చూస్తుంటే పరిణామాలు చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అందరికి ప్రజలకు అర్థమైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారత ఒకటిగా అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము డెమోక్రాటిక్ వేలో ముందుకు పోతున్నాం. అక్రమ కేసులకు తెలంగాణ రాష్ట్రం తావులేదు. చట్టం ప్రకారం అందరికీ చట్టం అనేది కామన్గా ఉండాలో, ఒకే విధంగా ఉండాలా, అది మీకా నాకా అందరికి ఒకే విధంగా ఉండాలి ప్రభుత్వం భావించింది. రాజకీయ కుట్రలకు తావులేదు, రాజకీయ కక్ష కార్యాలకు తావులేదు తెలంగాణ రాష్ట్రంలో. దానిలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాన్ని లోబడి, అదే కాకుండా ఏదైతే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కేంద్ర సంస్థలు అంతర్రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం దీనిలో ముడిపడి ఉంది కాబట్టి కాళేశ్వరం సంబంధించిన ఇష్యూను మేము సిబిఐకి ఇచ్చినాం. దేశంలో సిబిఐ తరహా వ్యవస్థలు లేవు, గత్యంతరం లేక సిబిఐకి ఇచ్చినాం మేము. సిబిఐ కేసు పెడతలే, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ గారు గవర్నర్ గారు అనుమతి వారిస్తారు. మరి వాళ్ళు ఈనప్పుడు మేమేం చేయాలి? కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయాల్సినటువంటి ఏ పని అయినా కూడా రాజకీయ కుట్ర కోణంలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ వేలో ముందుకు పోతూ విచారణ సంస్థలు పూర్తిగా అధికారాలు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం. అరే ఫోన్ ట్యాపింగ్ చేసినని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. స్వయాన కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే నా కళ్ళల్లో నీళ్ళు తిన్నాయి, నా కడుపు దేవిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. కేటీఆర్ అనే ఒక దుర్మార్గుడు ఏకంగా బావ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారు. ఏమన్నా భార్యాభర్తల ఫోన్లు, బావల ఫోన్లు, పోలీసు వాళ్ళవి, జర్నలిస్టులై, ప్రతిపక్ష పార్టీలై, అధికార పక్షంలో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి దానిలో సంతోష్ రావు గారు అండ్ హరీష్ రావు గారు అని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్పింది. మేము చెప్పింది కాదు. కాళేశ్వరం అవినీతి చేసిన వాళ్ళు హరీష్ రావు గారు అండ్ కేసీఆర్ గారు. కార్పొరేషన్ వ్యవహారంలో వారు తప్పుడు మార్గంలో పోయింది అది కేటీఆర్ గారు. దాని ద్వారా గ్రీన్కో ద్వారా ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేశారు. ఏసీబీ ఆల్రెడీ దాని మీద దాడులు జరిగినాయి. ఏసీబీ రిపోర్ట్ ఇచ్చింది, గవర్నర్ గారు అనుమతిస్తలేదు. కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా మేము చట్టాన్ని మా చేతిలో తీసుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతాం. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలి ప్రజలు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చినాం. ఆనాడు మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి, మీడియాని బ్యాన్ చేసిన సందర్భం చూసినాం. 1 మంత్ పాటు V6 వెలుగును బ్యాన్ చేశారు, ABN TV9 బ్యాన్ చేశారు, సోషల్ మీడియా నడిపినటువంటి తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేశారు, తొలివెలుగు రగన్న అరెస్ట్ చేశారు, RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ప్రజాస్వామ్యం లేకుండా చేశారు, గద్దర్ గారిని 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టారు. మేము ఎక్కడ కూడా అక్రమ కేసులు పెడతలేము, మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు, సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు, శృతిమించిన మాత్రమే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇందిరా పార్క్లో దర్వాజు చేసుకునే అవకాశం ఇచ్చారు. ప్రగతి భవన్ ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు. ప్రగతి భవన్ పేరులో పూలే ప్రజాభవన్గా నామకరణం చేసి అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 80,000 అప్లికేషన్లు వస్తే దాదాపు 50,000 అప్లికేషన్ పరిష్కరించారు. అదే కాకుండా మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పోతా ఉన్నాం. రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ గారు 1,20,000 కోట్ల రూపాయలు గిల్లులు చెల్లించకుండా పోయింది. మొత్తం 8,20,000 కోట్ల రూపాయలు. మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని పునరుద్ధరించే ప్రయత్నాలు 5 లక్షలు 10 లక్షలు చేసినాం. వైట్ రేషన్ కార్డు ఇచ్చినాం. సన్నబియ్యం 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. అదేవిధంగా ఆర్టీసీని ఆనాడు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఆర్టీసీని కార్మికులు 50 రోజుల పాటు నిరాదీక్ష ధర్నాలు చేసి పడుచుకున్న పాపాన కేసీఆర్ గారు పోలి దాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తే మేము ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఇప్పటివరకు 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ రియంబర్స్మెంట్ చేసి ఆక్యుపెన్సీ రేషియో 70% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రేషియోలో ఇలా 100 దాటి 120 దాకా పోతున్న పరిస్థితి. హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతారు. 2,000 ఎలక్ట్రికల్ బస్సులు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసినట్లయితే ప్రభుత్వం చేసే ట్యాక్స్ కూడా తక్కువ చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కావచ్చు, హైదరాబాద్లో పొల్యూషన్ సమస్య పరిస్థితి ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ప్రకృతి కాపాడే ప్రయత్నంలో మూసిని పునరుద్ధరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. హైడ్రా ద్వారా చెరువులు, రాక్స్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కాపాడే ప్రయత్నం. RRR తీసుకొచ్చి హైదరాబాద్ సంబంధించినటువంటి కనెక్టివిటీ పెంచే ప్రయత్నం. RRR రైల్వే రింగ్ తీసుకొచ్చి ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం. మెట్రోను విస్తరించడం ద్వారా హైదరాబాద్కి ప్రజలకు అందుబాటులో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాం. ఏనాడు కూడా ఒక పేపర్ లీక్ కాలే. 13 పేపర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా లీక్ అయినాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మొదటి సంవత్సరం వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అందరూ తెలుసు. 13 పేపర్ లీక్ అయితే కూడా పట్టించుకున్న పాపాన వాళ్ళు పోలేదు. మేము ఇక్కడ పేపర్ లీక్ అనే ప్రసక్తి లేదు. జాబ్ క్యాలెండర్ త్వరలో ప్రకటించబోతాం. టెట్ను 2 సార్లు నిర్వహించడం, గ్రూప్ 1 నిర్వహించడం, గ్రూప్ 2, గ్రూప్ 3. అదే గ్రూప్ 1 అయితే 13 సంవత్సరాల్లో సమైక్య రాష్ట్రం నిర్వహించింది. పకడ్బందీగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రం జాబులు ఇచ్చిన పరిస్థితి.
అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అదే కాకుండా 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 30,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసినాం, 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం, భవిష్యత్తు ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతాం. ఇట్లా ఎప్పుడు పోతే మేము 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చాం. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల అధికారుల రాష్ట్రాల్లో కూడా ఇన్ని హామీలు నెరవేరలేదు. సన్న బియ్యోడ్లకు సంబంధించి 500 రూపాయలు బోనస్ కావచ్చు, అదే కాకుండా గతంలో 40 రోజుల్లో పైసలు ఇస్తే మేము 48 గంటల్లో పైసలు ఇస్తా ఉన్నాం. గతంలో 7 నుంచి 10 కిలో తరగనే ప్రసక్తి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సోషల్ జస్టిస్ ఉండే విధంగా యూనివర్సిటీలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పదవుల పంపకాలు కావచ్చు, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కావచ్చు, అన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ఈ 2 సంవత్సరాల కాలం పాటు టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ బీసీలకు ఇచ్చిన మాట ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి 1 కాదు 2 కాదు, మేము చెప్పినవి చాలా ఉన్నాయి, చేసినవి చాలా ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు కూడా అవన్నీ కూడా నిర్వర్తించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ప్రజలకు మేము మాట ఇస్తూ మాట నింపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మరొకసారి జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారు. దాని ద్వారా నవీన్ యాదవ్ అనే ఒక యువకుడు 50,000 మెజార్టీతో గెలవబోతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 2 రాజ్యసభ వస్తే 1 రాజ్యసభ ఇచ్చారు. అదే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ కూడా భవిష్యత్తులో ఇంకా ఇస్తాం, ఇంకా ఇచ్చే అవకాశం చాలా ఉన్నది. జూబ్లీస్ టికెట్ కూడా నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా చాలామందికి అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. అదే కాకుండా వారు గతంలో యాదవ్లకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు గొర్రెల స్కామ్ చేశారు. గొర్రెల స్కామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో యాదవ్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు చూడండి, 7,000 కోట్ల రూపాయలు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాంట్లో అధికారులు అరెస్ట్ అయ్యారు. రెండో విడత గొర్రెలే ఇవ్వలే, 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర డిపాజిట్ ఉంది. ఈడీ కేసు ఉండడం మూలంగా ఆ కేసు ఇంకా పరిష్కారం కాలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పథకాల పేరు మీద పెద్ద ఎత్తున స్కామ్లకు పాల్పడ్డది, అవినీతి పాల్పడ్డది. వాళ్ళ కుటుంబం బంగారు కుటుంబం అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. పదవుల అదేవిధంగా పైసల పంపకాలు తేడా మూలంగా ఏకంగా కల్వకుంట్ల కుటుంబంలో ఏకంగా విడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం పోతూ ఉంది. దానిలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం 5 లక్ష్యాల కోసం మేము పనిచేయాలి. అస్తిత్వం, ప్రజాస్వామ్యం అంటే అస్తిత్వం అంటే అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, గద్దర్ గారు వర్ధంతి చేసి అధికారం నిర్వహించడం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ తల్లి ఫ్లేవర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా ప్రజాస్వామ్య విషయంలో ఇందిరాపార్టీ ధర్నా చౌక్ ప్రారంభించుకోవడం, మీడియా మీద ఆంక్ష లేకపోవడం, అసెంబ్లీలో అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వడం, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఓన్లీ 2 సార్లు మాత్రం వస్తూ 53 లక్షల జీతం తీసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి నీళ్ల విషయంలో అయినా నిధుల విషయంలో నియామకాలు, నీళ్ల విషయంలో అందరికీ తెలుసు 299 టీఎంసీలు కృష్ణానదిలో ఒప్పుకున్నారు. రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు రోజాకు మాట ఇచ్చిచ్చుండు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ పిలిచి పంచమన్న ప్రమాణాలు పెట్టి రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పి కేసీఆర్ గారే. గోదావరిలో అన్యాయం జరిగింది, కృష్ణాలో అన్యాయం జరిగింది. అన్యాయాన్ని పూడ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. నియామకాల విషయంలో 11 పేపర్లు లీకేజ్ పట్టించుకోలేదు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తుంది ఏం పరిస్థితి. నియామకాల విషయంలో పారదర్శకంగా ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా 13 సంవత్సరాలు గ్రూప్ నిర్వహించే పరిస్థితి ఉంటే నిర్వహించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏందని చూపించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతాం. నీళ్లు, నిధులు, నిధుల విషయంలో ఆనాడు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి కమిషన్లు వచ్చే ప్రాజెక్టు మాత్రం చేశారు. 1,79,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా పారడం లేదు. సమ్మక్క సారక్క అయినా, కాళేశ్వరం అయినా, పాలమూరు రంగారెడ్డి అయినా ఏ ప్రాజెక్ట్ అయినా 1 ఎకరా కూడా పారడం లేదు. మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మాత్రమే గోదావరి వాటర్ హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి. హైదరాబాద్కి ఆల్రెడీ గోదావరి వాటర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కృష్ణా వాటర్ 3 ఫేజ్లో కూడా హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మూసిని పునరుద్ధరింపజేసి హైదరాబాద్ని కాలుష్య కోర నుంచి బయటపడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తలేదు. 1,40,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కేంద్రాన్ని రిక్వెస్ట్ పెడితే వాళ్ళు గంగానది ప్రక్షాళన చేసుకురు, యమునా నది చేసుకురు, సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకురు. కానీ మూసికి మాత్రం కిషన్ రెడ్డి గారు నిధులు తీసుకురావడం లేదు. కిషన్ రెడ్డి గారు 6 సంవత్సరాలు కేంద్ర మంత్రి నుండి జూబ్లీస్ చేసిన శూన్యం. మాగాడు గోపినాథ్ గారు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారులకు ఉండి బీఆర్ఎస్ పార్టీ చేసిన శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు చాలా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపియండి, నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించండి, మంచి మెజార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. చూశారు కదా, ఇవాళ 50,000 మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నానని మనకైతే అన్న చెప్పడం జరుగుతుంది. సో దాదాపు సగం వరకు హామీలను నెరవేర్చాం, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. సో బడ్జెట్ని మనము అంచనా వేసుకుంటూ ఇవాళ అన్ని సమకూర్చుకుంటూ మిగతా హామీలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.